హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ గోదావరి జిల్లా వాళ్ళ చేపల పులుసు అండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చేపలు 1/2 కిలో తీసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, వంకాయలు. ఉల్లిపాయ ఒకటే, పచ్చిమిరపకాయలు మీకు కారానికి కావాల్సినన్ని. నేనైతే ఎక్కువ వేస్తాను, మీకు తగినన్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇలాగే మొత్తం కలిపేసి పెట్టేస్తామండి స్టవ్ మీద. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సాల్ట్ తగినంత వేసుకోవాలండి. గోదావరి జిల్లా వల్ల టేస్ట్ వేరుంటుందండి. అంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదండి ప్రతి కూర కూడాని. ఇప్పుడు పసుపు వేసుకున్నాము 1 స్పూను. నేను అందుకే చెప్తున్నానండి, ఒక ప్రాంతం ఒక స్టైల్ ఉంటుందండి. కారం కూడా తగినంత, కొంచెం చేపల పులుసులో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి స్పైసీగాను. పిల్లలకి ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ధనియా పౌడర్ అండి, ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. గరం మసాలా అసలు పులుసు కూరలోకి ఎప్పుడు కూడా గరం మసాలా వేయొద్దండి, బాగోదు. ధనియా పౌడర్ వేసుకోవాలి, జీరా పౌడర్ మాత్రమే వేయాలండి. 1 స్పూన్ జీరా పౌడర్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా అంతా ఉప్పు, కారం, మసాలాలు అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. నేను చింతపండు నానబెట్టుకుని పెట్టుకుంటానన్నాను కదా, నానబెట్టుకునే పెట్టుకున్నానండి. రెడీగా ఉంది నాకు. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను. అప్పటికప్పుడు నానబెట్టుకోవాలంటే కొంచెం నానదు కదా. ఇప్పుడు పులుసు తగినంత పులుసు వేసేసుకున్నానండి. చిక్కగానే పిండుతాను నేను. తగినంత పులుపు పడేటట్టు చిక్కగా పిండుతాను. అప్పుడు చూసుకున్న తర్వాత కొంచెం మరి చిక్కగా ఉందనుకుంటే కొంచెం ఇలాగా చింతపండు నీళ్ళు పలుసుగా పోసుకోవచ్చండి తగినంత. ఇప్పుడు ఫస్ట్ హైలో పెట్టుకుని మూత పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ హైలో పెట్టుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఇలా పులుసు చూసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో అంతా కూడా ఒకసారి చూడండి, చూసి నా వంట ట్రై చేయండి. చాలా బాగుంటుందండి గోదావరి జిల్లా వల్ల టేస్ట్. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము. రెడీ అయిపోయిందండి గోదావరి జిల్లా వల్ల చేపల పులుసు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి.